రథ సప్తమి, రాధా సప్తమి అని కూడా అంటారు. హిందువులు భాస్కర భగవానునికి అంకితమైన పర్వదినంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తిథినాడు ఈ పండుగ వస్తుంది. ఈ పర్వదినం నుంచి సూర్యుడు ఉత్తరాయణ దిశగా మరింత ప్రభావశీలంగా ప్రసరించడం ప్రారంభిస్తాడు. దీన్ని సూర్య జయంతి అని కూడా అంటారు. పురాణాల ప్రకారం ఈ రోజున సూర్యభగవాన్ తన 7 గుర్రాలు లాగే రథంపై ప్రయాణం ప్రారంభించిన రోజు. అందువల్ల దీనిని రథ సప్తమి అని పిలుస్తారు. ఒక ప్రసిద్ధ కథ ప్రకారం యశోవర్మరాజుకి పిల్లలు లేకపోవడం వల్ల చాలా బాధపడ్డాడు. ఓ మహర్షి సూచన మేరకు రథ సప్తమి వ్రతం ప్రాముఖ్యత ఆయనకు ఒకటి పునరుద్ధరణ సూచిక సూర్యుడు గొప్ప ఉత్తరాయణ ప్రవేశాన్ని సూచిస్తుంది. 2 వ్యవసాయ ప్రాముఖ్యత రైతులకు కొత్త పంటల సాగు కోసం శుభదినంగా భావిస్తారు. 3 ఆధ్యాత్మిక శుద్ధి ఈ రోజు పవిత్ర స్నానం చేయడం పాప విమోచనానికి తోడ్పడుతుందని నమ్మకం. 4 రథ సింబలిజం సూర్యుని రథంలోని 7 గుర్రాలు ప్రకాశంలోని 7 రంగులు వీప్ గ్యాప్ మరియు వారం 7 రోజుల్ని సూచిస్తాయి.